సార్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రావచ్చు? కొన్ని విషయాలు ఎవరు చెప్పలేకపోతున్నారంటే బీఆర్ఎస్ ఫైట్లో లేకుండా చివరి 3 రోజులు చాలా దిక్కులలో బీజేపీ ఓట్లేయమని చెప్పింది. ఓన్లీ రేవంత్ రెడ్డి మీద ద్వేషం, కోపం, కాంగ్రెస్ను వ్యతిరేకించాలి, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించాలి. ఆ ద్వేషము కోపం ఎందుకుంటే ఆయన ఎవరికి ఉంది? వాళ్ళకి ఏముంది, రేవంత్ రెడ్డి నచ్చడు. ఇటు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది, అక్కడ బారికెట్లు తొలగిపోతుంది. తెలంగాణ అంటే టీజీ అనుకున్నాం, మనం దాన్ని మార్చి టీజీలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. ఇందాక రేవంత్ రెడ్డి మీద కోపంతో ద్వేషంతో అన్నారు కదా, కేసీఆర్ మీద కోపంతో ద్వేషంతో చిహ్నాలను చేర్పేస్తున్నారు. తెలంగాణ తల్లిని, రాష్ట్ర గీతము, ఇవి ఏమిటి ఇది మరి? ఇది ఎవరంటారు? తెలంగాణ ఉద్యమకారులు అంటారా? తెలంగాణ ప్రజలు అంటారా? ఎవరిని అడిగి టీఎస్ అని పెట్టిండు కేసీఆర్. ఆయన దాంట్లో కూడా రాజకీయ ప్రయోజనాలు ఎత్తుకున్నాడు, దాంట్లో కూడా తన కీర్తిని ఎత్తుకున్నాడు. అంటే తెలంగాణ తల్లి బొమ్మ వేయడం తన కీర్తి, తన ప్రయోజనం ఉన్నదా? ఎస్, తెలంగాణ నేటివిటీ అందులో ఉండాలన్నప్పుడు అంటే ముక్కు బేసర పెట్టుకోవాలి, అంతే కదా? దండకాడ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇట్లా పెడితే అది తెలంగాణకు సింబల్ అవుతుందా మరి? అంటే అట్లా సింబల్ అవుతుంది. కేసీఆర్ పెట్టినటువంటి బొమ్మ వాస్తవిక జీవన విధానం కాదు, దొరసాని జీవన విధానం. చాలా ఇంపైన సొంపైన మాట ప్రజాపాలన. అంటే ఇంతకుముందుకు ప్రజలు లేరా? ఇంతకుముందుకు పాలన లేదా? రేపు మేము కూడా తప్పు చేసి మేము పాలకులం, ప్రజలు వేరు అని చెప్పి భావన వచ్చింది అనుకోండి, మమ్మల్ని కూడా తీసి ముసినదిలో పడేస్తారు. కానీ మీ పరిపాలన ప్రారంభమై ఇంకా 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రజాపాలన అని ఎట్లా చెప్తారు? మొదటి రోజు నుంచే ప్రజాపాలన ఇస్తామన్నాం, ప్రజాపాలన ఇంప్లిమెంట్ చేసేటటువంటి పని చేసాం. భారతదేశంలో జాతీయవాదం అనేది పెరిగింది. గ్రామీణ ప్రాంత భారతదేశానికి రీచ్ అయ్యిండు నరేంద్ర మోదీ, తిరుగులేదని ఒక వాదన ఉంది. స్వతంత్రోద్యమంలో వచ్చిన జాతీయవాదం కంటే ఎక్కువనా ఇది? పోనీ బీజేపీకి జాతీయవాదం బాధ్యత ఉందా? ఒక్క సెకండ్ కూడా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడు మోడీ గారు. నమస్తే. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయనేది ఒక చర్చ ఉంది. ఎందుకంటే రెఫరెండం అని రేవంత్ రెడ్డి పదే అనడం, రెండవది రాహుల్ గాంధీ సభలు చేయడం. మరొక అంశం, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మొత్తం భారతదేశాన్ని యాత్ర పేరుతో చుట్టి రావడం. మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎందువలన? జాతీయ రాజకీయాలలో రాహుల్ గాంధీ వెంట తిరిగిన వారిలో తెలంగాణ నుంచి బెలయ్య నాయక్ గారు ఒకరు, వారు మన దగ్గర ఉన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి, బీజేపీ ఎట్లా ఉండబోతున్నా తదితర విషయాల గురించి మాట్లాడదాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న గారు. సార్, ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రావచ్చు? అంటే మీరు 10, 14 కాదు కానీ ఉన్నమాట అనుకుందాం. తెలంగాణలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వస్తాయి. ఉన్నటువంటి 17 సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే 16 సీట్లలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొన్ని సీట్లు అందే టఫ్ ఉన్నాయి, అంటే ఎవరు గెలిచినా 10,000, 20,000 కంటే ఎక్కువ మెజారిటీ సీట్లు ఉంటాయి. అట్లా దాదాపు ఒక 6-7 సీట్లు ఉన్నాయి. అందుకనే బొటాబొటిగా ఈ సీటు మేము గెలుస్తాం, ఆ సీటు మేము గెలవం అని ఎవరు చెప్పకపోవడానికి కారణం అదే. మీరు ఆదిలాబాద్ తీసుకోండి, అది బీజేపీకి జనరల్గా కేక్ వాక్ సీటు. లాస్ట్ టైం బీజేపీ సిట్టింగ్ సీటు. అక్కడ సీతక్క గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక టీచర్ను క్యాండిడేట్గా పెట్టి, ఆదివాసీ టీచర్ను క్యాండిడేట్గా పెట్టి, ఉన్న క్యాడర్ అంతా అవుట్రేడ్గా పనిచేసిన తర్వాత, చాలామంది లీడర్షిప్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేరిన తర్వాత ఇప్పుడు అది టఫ్ సీట్గా మారింది. ఎవరు గెలిచినా అదే 5-10 వేల ఓట్లతోని మేము గెలవచ్చు, లేకుంటే బీజేపీ గెలవచ్చు. అట్లా మారినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ పరిస్థితి కూడా సేమ్. నిజామాబాద్కి వచ్చేట్లకి ఏమైంది, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ క్యాండిడేట్ కావడంతో ఒక పాజిటివ్ అప్లౌజ్ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీకి. జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్గా ఉండడం, రెండోది గతంలో బండి సంజయ్ మన అరవింద్ గారు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోవడం, ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉండి ఏమీ చేయకపోవడం అనేటటువంటిది ఆయనకు మైనస్ పాయింట్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా యునైటెడ్గా అవుట్రేడ్గా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో కంప్లీట్గా జీవన్ రెడ్డి గారి సీటు కూడా ఇప్పుడు నిజామాబాద్ టఫ్ ఫైట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒకప్పుడు మేము గెలవలేమనే స్థితి నుంచి టఫ్ ఫైట్లోకి వెళ్ళినటువంటి మాట వాస్తవం. ఎవరు గెలిచినా అదే 5,000, 10,000, 20,000 మెజార్టీతోనే గెలుచుకుంటాం. ఇంకోటి కరీంనగర్ కొంత బీజేపీకి ఎడ్జ్ ఉంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే క్యాండిడేట్ కొద్దిగా లాస్ట్ మినిట్లో వరకు ఆపడం అనేటటువంటిది మాకు కొంత నష్టం చేసింది. రెండోది
వీళ్ళతో పాటే ముందు వరుసలో కనుక కరీంనగర్ క్యాండిడేట్ డిక్లేర్ చేసి ఉంటే ఇంకంత అడ్వాంటేజ్ అయింది. అయితే అప్పటికీ ఆ క్యాండిడేట్ రావు గారు బాగా తిరిగారు. నేను కూడా పోయి వచ్చాను కరీంనగర్కు. టీఆర్ఎస్ లాస్ట్ మినిట్లో 3-4 రోజుల ముందు చేతులు ఎత్తేసి కంప్లీట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అనేటటువంటి వార్తలు అంతటా పోయినట్టే కరీంనగర్లో పోయినాయి. అది ఎంత పర్సంటేజీ మరి బీజేపీ వైపు షిఫ్ట్ అయింది. టీఆర్ఎస్ తనంతట తాను తన కొట్లాట తాను చేసి ఉంటే కాంగ్రెస్కి ఎక్కువ ఎడ్జ్ ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే నేను సిరిసిల్ల ప్రాంతానికి పోయాను. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట ఆ బెల్ట్ అంతా తిరిగాను నేను. అటు అంతకుముందు కాంగ్రెస్ లేని దగ్గర నుంచి కాంగ్రెస్ బాగా పుంజుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. సిరిసిల్ల టౌన్లో కొంత బీజేపీ ఎడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డది నాకు. కాబట్టి ఖచ్చితంగా టఫ్ ఫైట్లోకి అయితే కాంగ్రెస్ కరీంనగర్లో వెళ్ళగలిగినాం. అంటే అస్సలు థర్డ్ ప్లేస్లో ఉన్నాం కదా మేము. అంతకుముందు థర్డ్ ప్లేస్లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ పోటీకి వెళ్ళగలిగినటువంటి స్థాయికి వెళ్ళాము. మన ఖమ్మం జిల్లా ఎవరికి? అది ఖమ్మం కేక్వాక్ అండి. ఖమ్మం కానీ, మహిబాద్ కానీ, నల్గొండ కానీ అసలు దరిదాపుల్లో కూడా ఇంకో పార్టీ లేవో, అన్నీ కూడా కాంగ్రెస్ వన్ సైడ్ గెలిచేటటువంటి కేక్వాక్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? కేక్వాక్ సీట్లలో మాకు ఉన్నటువంటిది మహబాద్ ఒకటి, పక్కనే ఉన్నటువంటి ఖమ్మం 2, నల్గొండ 3, నల్గొండ ఆ పక్కనే ఉన్నటువంటి భువనగిరి కూడా ఫైట్ ఉంది. ఎందుకంటే ఒక సోషల్ పోలరైజేషన్ జరిగిందని చెప్తా ఉన్నారు, నేను వెరిఫై చేసిన కాడికి. కాకుంటే కాంగ్రెసే గెలుస్తుంది భువనగిరి కాంగ్రెస్కు. దాని తర్వాత నాగర్ కర్నూలు కాంగ్రెస్ గెలుస్తుంది, వన్ సైడ్ పక్క గెలుస్తుంది. 5 మహబూబ్నగర్ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. 6 ఈ వన్ సైడెడ్గా అయితే అంటే యూత్ కొంత మన డికే అరుణ గారికి చాలా సీనియర్ లీడర్గా ఉండడం, పాత కాంగ్రెస్ కనెక్షన్స్ ఉండడం కాబట్టి కొంత ఆమెకు అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు. కానీ నేను మహబూబ్నగర్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు తిరిగాను. వంశీచంద్ర రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జైరాబాద్ మాకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అక్కడ ప్రాబ్లం లేదు. 7 అయిపోయాయి. మెదక్ టైట్ ఫైట్ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్లో ముందు బీఆర్ఎస్ ఉండే, కానీ బీఆర్ఎస్ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ వెంకటరామరెడ్డి గారు అక్కడ కలెక్టర్గా చేసి ఉండడం, ఆయన మీద ఉన్న వ్యతిరేకత కొంత బీఆర్ఎస్కు ఎఫెక్టివ్ చూపించినటువంటి పరిస్థితి ఉంది. మాకు నీలం మధు బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం అనేటటువంటిది చాలా అడ్వాంటేజ్ అయింది. దానికి జగ్గారెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు అందరూ దామోదర రాజ నరసింహ వీళ్ళంతా కూడా చాలా సీరియస్గా పనిచేయడంతో బాగా పికప్ అయింది. రేవంత్ రెడ్డి గారు కూడా స్పెషల్గా ఫోకస్ చేయడం, ముఖ్యమంత్రి గారు, దాంతో బాగా అడ్వాంటేజ్ అయింది. సీరియస్ ఫైట్లోకి అయితే మేము మెదక్కి వెళ్ళగలిగినాం. ఇక 7 అయినాయి. 7 మీరు కేక్వాకు, 7 మీరు అన్నారు 8 కేక్వాకు. జైరాబాద్ కూడా ఉంది కదా, అది 8. పెద్దపల్లి, ఈవెన్ వరంగల్ పెద్దపల్లి మేము గెలుస్తున్నాం. పెద్దపల్లి కొంత టైట్ ఫైట్లోనే ఉంది. ఎందుకంటే ముందు మేము ఆడ 7 మా ప్రజాప్రతినిధులు వన్ సైడెడ్కి గెలుస్తాం అనేది మేము అనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నాం మేము గెలుస్తాం అది. కానీ బీజేపీ నుంచి గట్టి పోటీనే ఉన్నది. అయితే యూత్ ఓటు కొంత పెద్దపల్లి నుంచి గట్టి పోటీ ఉండడం గమనించాల్సింది. ఎందుకు అంటే అక్కడ వీళ్ళు మందకృష్ణమాది గారి ఎఫెక్ట్ కూడా కొంత ఉందనేటటువంటిది వస్తున్నది. కాబట్టి ఆ సైలెంట్ ఓటు ఎట్లా పడ్డది అనేటటువంటిది మనం బాక్స్ తెరిస్తే కానీ చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. అయ్యా ఇక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ వన్ సైడెడ్, చేవేళ్ల సీటు టఫ్ ఫైట్లో ఉంది. మొదట్లో బీజేపీకి ఎడ్జ్ ఉండేది, ఎందుకంటే క్యాండిడేట్ పరంగా బీజేపీ పాజిటివ్ వైబ్రేషన్ ఉండే. కానీ పార్టీ పరంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉన్నటువంటి పార్టీ. మొన్న అసెంబ్లీలో గెలిచినటువంటి మెజారిటీ సీట్లు బలమైనటువంటి తాండ్రు కానీ, అటు మహేశ్వర్ రెడ్డి గారు డీసీసీ అధ్యక్షులు బాగా, రామ్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. వికారాబాదు కూడా గట్టి పని నడిచింది. నేను కూడా పార్లమెంట్ సెగ్మెంట్ అంతా తిరిగాను. అంత ఈజీగా లేదు, అంటే ట్రయాంగిల్ ఫైట్ కాడ 2 కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్గా మారినటువంటి స్థితి ఉంది. అయితే ఇక్కడ ఎందుకు కొన్ని విషయాలు ఎవరు చెప్పలేకపోతున్నారంటే, బీఆర్ఎస్ ఫైట్లో లేకుండా చివరి 3 రోజులు చాలా దిక్కులలో బీజేపీ ఓట్లేయమని చెప్పడం. అయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు బీజేఆర్ఎస్ది బీజేపీ వైపు షిఫ్ట్ అవుతుంది అనేది ప్రశ్న. ఎందుకంటే పార్టీ నాయకులు ఆ చైతన్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఒక సెక్షన్ వేస్తే వేయొచ్చు, కానీ మిగతా సామాన్యమైనటువంటి కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీకి వేసేందుకే మనం కాంగ్రెస్కి వేసుకుందామని చెప్పి వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్టు. అట్లా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు రూరల్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఎక్కువ కాంగ్రెస్ వైపే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేటటువంటిది ఏ ఇంటలెక్చువల్ కూడా ప్రెడిక్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. మనకు మల్కాజ్గిరి,
మల్కాజ్గిరి కొంత బీజేపీకి ఎడ్జ్ ఉన్నదని చెప్తున్నారు. కానీ నేను గ్రౌండ్లో పోయి నేను అదే ఏరియాలో ఉంటాను. దానికి ఈటల రాజేందర్ గారి ఫ్యాక్టర్ పెద్ద నాయకుడిగా ఉండడం అనేటటువంటిది ఆయనకు అడ్వాంటేజ్గా ఉంది. దీంట్లో పాపులారిటీ ఉండడం అనేది. రెండోది ముందే మా క్యాండిడేట్ లాస్ట్ మినిట్లో డిక్లేర్ అయినటువంటి సీట్ అది కూడా. క్యాండిడేట్ లేట్గా డిక్లేర్ కావడం అప్పటికి చాలా తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 మీటింగ్లు పెట్టినటువంటి పరిస్థితి. క్యాడర్ అయితే కాంగ్రెస్ పార్టీ క్యాడరు అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసింది, నేను చెప్పగలుగుతా. అవునా? పార్లమెంట్ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ పనిచేశారు కాంగ్రెస్ క్యాడరు. అది అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినటువంటి దానికంటే ఎక్కువ పనిచేశారంటున్నాను. కొంత సిస్టమ్ కూడా ఉండడం, కోఆపరేటివ్ ఎఫెక్టివ్గా పనిచేయడం, సిస్టమేటిక్గా పనిచేశారు. అంటే ఇక్కడ మీకు టఫ్ ఏమేమి ఉన్నాయి? కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాదు, మెదక్ 4 నియోజకవర్గాలు, ఈవెన్ ఆదిలాబాదు 5 టఫ్ ఉన్నాయి. 5 టఫ్ ఉన్నాయి. ఓకే, మిగిలిన 10 ఇప్పుడు కేక్ వాక్ అన్నారు మీరు. ఇప్పుడు ఆదిలాబాద్లో మేము 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో. 4.5 లక్షల ఓట్లు బీజేపీకి వచ్చినాయి. 4,65,000 బీఆర్ఎస్కి వచ్చినాయి. 4,65,000 అంటే ఓట్ల పరంగా చూసినప్పుడు, అసెంబ్లీ ఓట్ల పరంగా చూసినప్పుడు బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉండే, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండే. మాకు వాళ్ళకు 2 లక్షల తేడాలో ఉన్నాం మేము. అక్కడి నుంచి మేము ఇప్పుడు గుంజుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు గమనించాల్సింది అది. బీఆర్ఎస్ 4,65,000 వచ్చిన బీఆర్ఎస్ పార్టీ డిస్మాంటిల్ అవుతున్నది. అంటే తాను డిస్మాంటిల్ చేసుకుంటున్నారు. ఆ రోబో సినిమాలో తను ఎట్లయితే పార్ట్ విడగొట్టుకొని రోబో తను డిస్మాంటిల్ చేసుకుంటుందో అట్లా తాను కేసీఆర్ స్ట్రాటజీ వల్ల డిస్మాంటిల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని నష్టం ఎంత జరుగుతుంది అనేది రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. చాలా దిక్కులలో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. రాంగ్ స్ట్రాటజీ, వాళ్ళు వేసుకున్నటువంటి రాంగ్ స్ట్రాటజీ వల్ల వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగేటటువంటి పరిస్థితి. ఓన్లీ రేవంత్ రెడ్డి మీద ద్వేషం, కోపం, కాంగ్రెస్ను వ్యతిరేకించాలి, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించాలి. ఒక నిమిషం, రేవంత్ రెడ్డి మీద సాధారణంగా ఎన్నికలు ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. మీరు పర్టికులర్ రేవంత్ రెడ్డి మీదనే ద్వేషము, ఏమంటారు, కోపం. ఆ ద్వేషము, కోపం ఎందుకుంటే ఆయన ఎవరికి ఉంది? నేను టీఆర్ఎస్ నాయకులందరూ మాట్లాడుతున్నటువంటి తీరును గమనించండి మీరు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడడం గెలవడం అనేది ప్రతి పార్టీకి ఉంటుంది. వాళ్ళు ఓడిపోయినరు, తక్కువ మెజార్టీతో ఓడిపోయింది. నిజంగా బీఆర్ఎస్ బాధపడాల్సినంత అవకాశం లేనంత మెజార్టీ, ఓన్లీ 2% మెజారిటీ మాకు వచ్చింది, 2% వాళ్ళకి తక్కువ వచ్చింది. 64 సీట్లు మాకు వచ్చినాయి, మేము అధికారంలోకి వచ్చినాం. హుందాగా ఓటమిని అంగీకరించి ఆ జరిగినటువంటి తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకొని ఎందుకు మనల్ని ప్రజలు వ్యతిరేకించరని చెప్పి తీసుకొని దాన్ని సరి చేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకత్వం కానీ ఈ రోజు వరకు చేయలే. ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏంది, కంప్లీట్గా ప్రజలు తప్పు చేసిర్రు, మేము కరెక్టే ఉన్నాం అనేటటువంటి భాషను మాట్లాడారు. వాళ్ళకి ఏముంది, రేవంత్ రెడ్డి నచ్చడం, ఆయన మీద కోపమే ద్వేషం ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే మాట్లాడేటటువంటి మాటలు, తీరులు, అసలు ఈయన వద్దనుకున్నాడు, వాళ్ళకి నచ్చనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు అనేటటువంటి ద్వేషం ఆయన వీళ్ళకి కనబడతా ఉంది. అందుకనే ఆ అహంకారం, ఆ కోణం నుంచి చూసినప్పుడు వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియవు. వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్, అన్డెమోక్రటిక్ పద్ధతులు, వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికీ కూడా అదే భాషలో ఉన్నారు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్న తీరు కూడా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడుతున్నటువంటి తీరు కూడా ప్రజలు తప్పు చేసిరు అనే భావన వచ్చేటట్టే మాట్లాడుతున్నారు తప్ప, మేము తప్పు చేసిండ్రు కాబట్టి మాకు ఓడగొట్టిండ్రు, దాన్ని మేము శిరసా వహిస్తాము, మా తప్పుల్ని సరి చేసుకుంటాం, మళ్ళీ ప్రజల మన్నలను పొందుతాం, ఖచ్చితంగా ఈసారి గెలిపించండి అనేటటువంటి భాష కానీ ఆ హుందాతనం కానీ ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వం నుంచి రావట్లేదు. మీరు ఒక మాట అన్నారు సార్, మిత్రులుగా మీరు సూచన కూడా చేసినట్టు వాళ్ళకి అది, మరి మీ మాట వింటే మంచిదే. మీరు అధికార పక్షంలో ఉండి కూడా వారికి సూచన చేసిండ్రు. రేవంత్ రెడ్డి అంటే 6 నెలలు కూడా కాలే ఇంకా, తన పరిపాలనకు రెఫరెండం, లోక్సభ ఎన్నికలు అనేది, దీన్ని కాన్ఫిడెన్సా? ఎస్, ఇప్పుడు 90 రోజులే ఆయనకు అవకాశం దొరికింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసినాక మంత్రులందరికీ కానీ ముఖ్యమంత్రికి కానీ ఓన్లీ 90 రోజుల టైం దొరికింది. పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చింది. 90 రోజులు పనిచేయగలిగింది ఆయన. 90 రోజుల తర్వాత ఎలక్షన్ ప్రిపరేషన్లో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 90 రోజుల్లోనే రైతు బంధు చేయలే, రుణమాఫీ చేయలే, మొత్తం నాశనం అయిపోయింది, కరెంటు కట్టుకేసినట్టు ఆగిపోయింది, మళ్ళా నీళ్లు కట్టుకేసినట్టు బంద్ అయిపోయినాయి, అస్సలు అంతా ముందంతా తెలంగాణ అంతా చిమ్మ చీకటి అయిపోయింది అనేటటువంటి పద్ధతిలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కానీ కాంగ్రెస్ ఏం చేసింది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేస్తున్న క్రమంలోనే అంతకుముందు ముఖ్యమంత్రి నివాసానికి ఉన్నటువంటి బ్రాడీకెట్ల తొలగింపు కొనసాగింది. మనం చూసాం అందరం. ఇటు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది, అక్కడ బారికెట్లు తొలగిపోతున్నాయి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుంది, బారికెట్లను తీసి పక్కకు పడేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూసాం. ఎందుకు బారికెట్లు తొలుగుతుంటే కోట్లాది మంది తెలంగాణ ప్రజలు హర్షం ప్రకటించారు.
ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అనేటోడు ప్రజల సేవకుడిగా ఉండాలనేటటువంటిది ప్రజల భావన, రాజ్యాంగం చెప్పినటువంటి అంశాలు. మా ప్రభుత్వం కూడా అదే విషయాన్ని డిక్లేర్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఎవరన్నా స్వేచ్ఛగా ఏ మంత్రినన్నా, ముఖ్యమంత్రిని కానీ, మంత్రులను కానీ, అధికారులను కానీ కలవచ్చు, వాళ్ళకున్న బాధలు చెప్పుకోవచ్చు, సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనేటటువంటి ఒక డెమోక్రటిక్ స్పిరిట్ను ఏర్పాటు చేయించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. రెండోది, 90 రోజుల్లో చేయగలిగిన దానికంటే ఎక్కువ పనిని, రోజుకు 18 గంటలు పని చేసుకుంటూ ఎక్కువ పని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫౌండేషన్ వేయడానికి ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి. ఏమేమి ఫౌండేషన్ వేయగలిగినాం? ఒకటిది ప్రజాస్వామ్య స్ఫూర్తి, అది ఏర్పాటు చేయడం, దానికి ఆ ఫౌండేషన్ పడ్డది. ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పాటు చేయడం, మేము అనుకున్న పద్ధతిలో ఎన్నికల ప్రచారంలో మేము ఏదైతే చేసినామో ఆ ప్రచారాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి కనీసమైన పని. ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్తా. జయ జయ తెలంగాణ, తెలంగాణ ఉద్యమానికి నడిపించినటువంటి గీతం, దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకుంటాం మనం అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో చెప్పుకున్నాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నాడు, ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోలే. రాగానే ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రకటించిండు, దానికి జీవో ఇచ్చేసిండు. తెలంగాణ అంటే టీజీ అనుకున్నాం మనం. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఉద్యమంలో టీజీ అని రాసినాం గోడల మీద. దాన్ని టీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేటట్టు ఆయన టీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు, టీఎస్ అని పెట్టుకున్నాడు. దాన్ని మార్చి టీజీలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. అంటే ఇవి అన్ని చిన్న చిన్న అంశాలే కావచ్చు. రెండోది, ఆర్థికంగా సంబంధించిన ఇమ్మీడియట్గా ప్రభుత్వం చేయగలిగింది. ఆర్టీసీ బస్సు ఇమీడియట్ మొదలు పెట్టేసిండ్రు. రెండోది, 10 లక్షల రూపాయలు హెల్త్కి సంబంధించిన కార్డు ఇమీడియట్గా ఇచ్చేసిండ్రు. ఇమీడియట్గా తెల్ల రేషన్ కార్డు ఉన్నట్టు పాత కార్డుతో ఎవరు పోయినా కానీ హాస్పిటల్లో 10 లక్షల దాకా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇమ్మీడియట్గా చేయగలిగినటువంటి పని. రెండో వైపు ఉద్యోగాలు, అంతకుముందు నోటిఫికేషన్లు ఇచ్చి కంప్లీట్ చేయకుండా దాన్ని పెండింగ్ పెట్టి ఉద్దేశపూర్వకంగా ఆపినటువంటి ఉద్యోగాలు 29,000 ఉద్యోగాలు ఒకటే రోజు, వారం రోజులలో భర్తీ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసినటువంటి పని. ఇది యుద్ధ ప్రాతిపాదిక. ఇప్పుడు 30,000 మంది సెటిల్ అయిపోయారు కదా, అంటే ఎక్కడిదక్కడ. ఇవన్నీ కలిపి రెఫరెండం అంటే ఈ 3 నెలల పాలనకు రెఫరెండంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులే మాట్లాడితే ఎస్ మేము రెడీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించింది. కానీ ఇక్కడ మీరు ఇందాక అన్నారు, ప్రస్తావన తీసుకొచ్చారు. సరే, ఈ పనులు చేసిండ్రు కాబట్టి ప్రజలు ఓట్లేసినది మీ భావన. మేము పనులు మొదలుపెట్టాం, మొదలుపెట్టింది ప్రజలు ఆశిస్తున్నారు, ఓటేసిన మీ భావన. ఇక్కడ మార్పు, చిహ్నాల మార్పుకు సంబంధించింది రాజముద్రతో మార్పులు చేస్తామని అంటున్నారు కదా. ఈ మార్పులు ఇందాక రేవంత్ రెడ్డి మీద కోపంతో, ద్వేషంతో అన్నారు కదా. కేసీఆర్ మీద కోపంతో, ద్వేషంతో చిహ్నాలను చేర్పేస్తున్నారు. తెలంగాణ తల్లిని, తర్వాత తెలంగాణ టీజీగా మార్పు, జాతీయ రాష్ట్ర గీతము, ఇవి ఏమిటి అది మరి కేసీఆర్ పెట్టి ఉండదు. ఇది ఎవరంటారు? తెలంగాణ ఉద్యమకారులు అంటారా? తెలంగాణ ప్రజలు అంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు తందన పడేటోళ్ళు అంటున్నారు. టీజీగా పెట్టాలని చెప్పి కొట్లాడింది మనం, టీజీగా పెట్టింది మనం, టీజీ అని కూడా మీద రాసింది మనం. మీరు కూడా ఉద్యమంలో ఉన్నారు కదా. ఎవరిని అడిగి టీఎస్ అని పెట్టిండు కేసీఆర్? ఏ ప్రజలను అడిగిండు? ఏ ఉద్యమకారులు అడిగిండు? టీజీ అని ఆ రోజు రాసింది టీఎస్కి ఎట్లా మారింది? ఎవరి ప్రయోజనాల కోసం మారింది? ఏ ఉద్యమకారుడు టీఎస్ అని పెట్టమన్నాడు? టీజీ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఈ సింబల్ను తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కోరుకోలే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని, మా ముఖ్యమంత్రి చేస్తున్న పని ఏంటంటే ప్రజల ఉద్యమకారుల 14, 10, 20 సంవత్సరాల ఉద్యమకారులు పెట్టినటువంటి ప్రతిపాదనల్ని ఆమోదిస్తున్నాడు. అది కేసీఆర్ చేసి ఉండాల్సిన పని, అది ఆయన చేయలే. ఆయన దాంట్లో కూడా రాజకీయ ప్రయోజనాలు ఎత్తుక్కున్నాడు, దాంట్లో కూడా తన కీర్తిని ఎత్తుక్కున్నాడు, దాంట్లో కూడా తన ప్రయోజనాల్ని ఆశించుకున్నాడు. అదే ఆయన చేసిన దుర్మార్గం. ఇక్కడ తన కీర్తి, తన ప్రయోజనం అంటే తెలంగాణ తల్లి బొమ్మ వేయడంలో తన కీర్తి, తన ప్రయోజనం ఉన్నదా? ఎస్, 100% ఉన్నది. అంటే ఆ ఫోటోలో నేను అదే అన్నా, ఆయన జయించినటువంటి బొమ్మను ఒకసారి పెట్టి తన బిడ్డను పెట్టుకున్నప్పుడు ఎంతమంది ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమకారులు తీసి ముంగడ పెట్టినటువంటి సందర్భాలున్నాయి. నేను అంటున్నా, తెలంగాణ వారసత్వం ఎక్కడి నుంచి రావాలి? తెలంగాణ ఉద్యమం నుంచి రావాలి. ఎందుకు సాకలైలమ్మను బయటకు తీసుకురాలే? ఎందుకు రామ్జీ గోండును బెల్లయ్యనాయకు పెట్టిండు కదా, రామ్జీ గోండు విగ్రహం తీసుకుపోయి మంచిర్యాల్లో, నిర్మల్లో నేను కదా బయటికి తీసుకొచ్చింది. పాశమయ్య గారు చెప్తే ఆడికెళ్ళి నేను కదా పాదయాత్ర చేసింది. ఎందుకు దానిది అంటే, ఎవరైతే తెలంగాణ రక్షణ కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య కావచ్చు, సాకల ఇందమ్మ కావచ్చు, షేక్ బందగి కావచ్చు, ఠాణు నాయక్ కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, రామ్జీ గోండ్ కావచ్చు, రామ్జీ గోండ్ విగ్రహాన్ని ఎవరు నేను కదా పెట్టించింది. అందుకనే చెప్తున్నా నేను, వీటికి ఒకవైపు తెలంగాణ చారిత్రక ఉద్యమకారులను బయటికి తీసుకొస్తుంటే వాళ్ళను తొక్కేయడం కోసం ఆయన ఇప్పుడు తెలంగాణ తల్లి అనేది మిత్తే కదా. నేను అంటున్నాను, తెలంగాణ తల్లి మిత్తే, కానీ రామ్జీ గోండ్ మిత్తు కాదు, కొమరం భీమ్ మిత్తు కాదు, ఇప్పుడున్నటువంటి చాకలైలమ్మ మిత్తు కాదు. మొన్నటిదాకా 74 దాకా 80 దాకా బతికింది.
ఠాణు నాయక్ మిత్ కాదు, తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించినటువంటిది. అంటే ఎవరిని తీసుకురావాలి మనం? అంటే లేని ఊహాజనితమైనటువంటి వాటిని ఒక రూపం ఇచ్చి దీన్ని పూజించమని, దీన్ని గౌరవించమనేటటువంటి విధానానికి కేసీఆర్ తీసుకొస్తే ఊహాజనితం కాదు, వాస్తవిక ప్రజల జీవితాల్లో మార్పుల కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించినటువంటి వీరులను తీసుకురావాలని చెప్పి ఆ రోజు మేము అన్నాం. నేను అందుకనే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ మిత్రులు కూడా ఎట్లా తయారు చేసిండు కేసీఆర్? దొరసాన్ లెక్క తయారు చేసిండు. ఎందుకు దూరం అదే అనుకున్నా, తెలంగాణ అట్లా ఉండకూడదా? హూందాగా బంగారంతో ఉండకూడదా? తెలంగాణ పేదరికంలో ఉండాలి. పేదరికంగా అంటే ఏందన్నట్టు? పేదరికంగా ఉందా కాదు, తెలంగాణ ప్రజలకు సింబల్గా ఉండాలంటున్నాం మేము. ఉద్యమంలో కూడా ఇదే అన్నాం, తెలంగాణ ప్రజల భావాలకు సింబల్గా ఉండాలి. తెలంగాణ వాస్తవ ముఖ చిత్రానికి భిన్నంగా ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాలి? అంటే ఎవరి ప్రయోజనాల కోసం పెట్టాం? అంటే దీంట్లో ఎందుకుందో తెలియదు కానీ ఎప్పుడు కాలం ఒకేలా ఉండాలని ఆ దండకడియాలు చంద్రికడియాలు పెట్టుకోవాలి, గొంగడి భుజాన్ని వేసుకొని పోయి ఎందుకు అనుకోవాలి? సూటు బూటు ఎందుకు? ఒక మాట అనుకుందాం, మీరు అడగండి. తెలంగాణ నేటివిటీ అందులో ఉండాలన్నప్పుడు అంటే ముక్కు బేసర పెట్టుకోవాలి, అంతే కదా? దండకాడ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇట్లా పెడితే తెలంగాణకు సింబల్ అవుతుందా మరి? అంటే అట్లా సింబల్ అవుతుంది. అది వాస్తవిక జీవన విధానం ఆఫ్ తెలంగాణ పీపుల్. కేసీఆర్ పెట్టినటువంటి బొమ్మ వాస్తవిక జీవన విధానం కాదు, దొరసాని జీవన విధానం, అది దొరల జీవన విధానం. అది దొరలకు రిప్రజెంట్ చేసేటటువంటి బొమ్మ లెక్క ఉంటుంది, తెలంగాణ సామాన్య ప్రజలకు రిప్రజెంటేటివ్ కాదు. ఇది ఇవాళ చెప్పలేదు బెల్లయ్య నాయక్, ఆ రోజే చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల పాలనను కోరుకునే ప్రభుత్వం. మేము ప్రజలకు ఇచ్చినటువంటి ప్రయోగం అంటే కేసీఆర్ ఏమన్నారు? తెలంగాణ పునర్నిర్మాణం, రాజకీయ పునరేకీకరణ. ఆయన తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ వస్తూ ఆ పదం బంగారు తెలంగాణ. ఇప్పుడు మీరు చెప్తున్న మాట చాలా ఇంపైన సొంపైన మాట, ప్రజాపాలన. అంటే ఇంతకుముందుకు ప్రజలు లేరా? ఇంతకుముందుకు పాలన లేదా? ప్రజలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు పాలకులుగా లేరు, పాలితులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు కోరుకునేటటువంటి పద్ధతుల్లో సేవకులు వచ్చి పాలించేటటువంటి విధానం కొనసాగుతుంది. రేపు మేము కూడా తప్పు చేసి మేము పాలకులం, ప్రజలు వేరు అని చెప్పి భావన వచ్చింది అనుకోండి, మమ్మల్ని కూడా తీసి ముసినదిలో పడేస్తారు ప్రజలు. అది ఇది ప్రజాస్వామ్యం. పాలకులు అనేటటువంటి వాడు ప్రజల ఓటుతోని గెలిచి 5 సంవత్సరాల కోసం వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారం పాలించేటటువంటి వాడు మాత్రమే ప్రజాపాలన అందించాలి. మీ పరిపాలన ప్రారంభమై ఇంకా 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రజాపాలన అని ఎట్లా చెప్పుకుంటారు? మొదటి రోజు నుంచే ప్రజాపాలన ఇస్తామన్నాం, ప్రజాపాలన ఇంప్లిమెంట్ చేసేటటువంటి పనిని చేసినాం. ఇప్పుడు మీకు ప్రజాపాలన అని ఎట్లా చెప్తారు? మీరు ఉండే మీదే చెప్పుకోండి బుచ్చన్న. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీరు సెల్ ఫోన్లో వాట్సాప్లో మాట్లాడేదా, ఎవరితోనన్నా మామూలు కాల్లో మాట్లాడేదా? వార్తలు కూడా వచ్చినాయి కదా దాని మీద. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జర్నలిస్టు, ఏ మేధావి, ఏ సమాజ హితాన్ని కోరేటటువంటి వాడు, ప్రజల ప్రయోజనాన్ని కోరేటటువంటి వాడు, ప్రజల కోసం పనిచేసేటటువంటి వాడు, ఈ ప్రజల్ని బాగుపెట్టాలని కష్టపడేటటువంటి వాడు ఫోన్లో మాట్లాడాలన్నా భయపడేటటువంటి పరిస్థితి ఉండేది. అధికారులు కావచ్చు, జర్నలిస్టు కావచ్చు, అనధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, స్వయాన కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి లాబీ నాయకులే కావచ్చు. ఎందుకు అంటే మనల్ని ఎవడో వాచ్ చేస్తున్నాడు, మన మాటల్ని ఎవడో వింటున్నాడు, మన మాటలన్నీ లీక్ అవుతున్నాయి, తద్వారా మనల్ని కంట్రోల్ చేసే ప్రమాదం ఉన్నది, మనల్ని తొక్కేసేటటువంటి ప్రమాదం ఉన్నది, ఒక భయ వాతావరణం ఉంది. కాంగ్రెస్ వచ్చినాక ఎవరన్నా వాట్సాప్లో మాట్లాడేటోళ్ళు కనబడుతున్నారు. ఇప్పుడు ఎందుకు 6 నెలలనే, మీరు అన్నట్టు 3 నెలలనే ఎవరన్నా భయ వాతావరణం ఉంది. ప్రజలు ఆనందంగా సుఖంగా వాళ్ళకు నచ్చిన పద్ధతుల్లో ఇంకోలకు హామ్ చేయకుండా జీవించేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం ప్రభుత్వ బాధ్యత. ఒకటేంటంటే ఆ విశ్వాసాన్ని 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేయగలిగారు. ఒకటేంటంటే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, నీళ్ళు లేదు, కరెంట్ ఇవ్వలేదు, వారు మాట్లాడడం సమంజసం కాదు, సరైనది అంతకన్నా కానే కాదు. ఎందుకంటే డిసెంబర్లో గవర్నమెంట్ పోయింది, ఇంకా ఖరీఫ్ సీజన్ కూడా మనకు స్టార్ట్ కాలేదు, కాబట్టి అలానికి వీలు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజాపాలన మీరు చెప్పేది కొంచెం 7-2 ఏళ్ళు ఆగుదాం, అప్పుడు ఎట్లా ఉంటుంది ఏందనేది చూద్దాం. ఎందుకంటే కేసీఆర్ చేసిన పొరపాట్లు ఏవైతున్నాయో అవి కాంగ్రెస్ కంటిన్యూ చేస్తుందా లేదా అనేది ముందు తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ వారసత్వంలో ఇప్పుడు అప్పులు మాత్రం వస్తున్నాయి, అప్పులు అనివార్యమవుతున్నాయి, ఆ వారసత్వం కొనసాగుతున్న తర్వాత మీరు చూద్దాం. నెక్స్ట్ మనం నేషనల్ పార్టీస్కి వెళ్ళిపోదాం. మీరు భారత్ జోడో యాత్రలో మొదలు 2 సందర్భాల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఈసారి సమీకరణ ఎట్లా ఉండవచ్చు? ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, 300 పైచిలకు మెజార్టీతోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. బీజేపీ సొంతంగా 200 సీట్ల దాకా పోతుంది, అంతకంటే ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం లేదు.
నా ప్రిడిక్షన్లో అయితే 180 to 210 దాకా పోతుంది, కానీ అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, 6 సీట్లు ఉంటాయి. ఇప్పుడు కాశ్మీర్లో పోటీ చేస్తలేదు బీజేపీ. 370ని రద్దు చేసినామని చెప్తున్నారు కదా, ఎందుకు కాశ్మీర్ ఎన్నికలకు దూరం ఉంటుంది? ఇప్పుడు 370 అధికరణ జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాల కోసం రద్దు చేసి ఒక కాంగ్రెస్ చేసినటువంటి తప్పును సరిచేసి దేశాన్ని ఒక అద్భుతంగా చేసినామని దేశంలో కన్యాకుమారి నుంచి అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుంది కదా బీజేపీ. ఎందుకు కాశ్మీర్లో పోటీ చేయట్లేదు? ఎందుకు కాశ్మీర్లో నామినేషన్ కూడా వేయలేదు? ఎందుకు జమ్మూ కాశ్మీర్ ప్రజల దగ్గరికి పోవట్లేదు ఓట్లు అడగనీకి? కాశ్మీర్ ప్రజల కోసం మీరు పనిచేసి ఉంటే ఇలా కాశ్మీర్ ప్రజలు ఎందుకు నామినేషన్ వేసే పరిస్థితి లేదు? ఈ ప్రశ్న ఇలా దేశం అంతా బీజేపీని అడగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 6 సీట్లలో ఒక్కటి రావు. పక్కనే ఉన్నటువంటి పంజాబ్ 13 సీట్లలో ఒక్కటి రావు. హర్యానాలో 11 సీట్లలో ఇవాళ 4-5 వచ్చేటట్టున్నాయి. లాస్ట్ టైం వీళ్ళు 11 గెలిచారు. ఢిల్లీలో 7 సీట్లలో కొట్టించే పరిస్థితి లేదు. రాజస్థాన్లో 25కి 25 లాస్ట్ టైం గెలిచారు. ఇప్పుడు సగం సీట్లు గెలిచే పరిస్థితి లేదు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 28లో లాస్ట్ టైం ఒకటి మేము గెలిచినాం, 28 వాళ్ళు గెలిచారు. ఈసారి వారు 15 దాటే పరిస్థితి లేదు. పక్కనే ఉన్నట్టు గుజరాత్లో 26 ఉన్నాయి. 26లో వాళ్ళకు వచ్చినటువంటిది లాస్ట్ టైం 26 వచ్చినాయి. ఈసారి వాళ్ళు 18 దాటేటటువంటి పరిస్థితి లేదు. గుజరాత్లో సొంత రాష్ట్రం బీహార్లో లాస్ట్ టైం 35 వచ్చినాయి వాళ్ళకు, 42కి. ఈసారి నేను అంటున్నాను ఇవాళ 10 దాటే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో 48లో వాళ్ళకు వచ్చినాయి ఆల్మోస్ట్ 35 సీట్స్ లాస్ట్ టైం అలయన్స్కు. ఈసారి ఏడు వస్తున్నాయి వాళ్ళకు 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో బెంగాల్ ఒక్క సీటు గెలవట్లేదు. ఏక్నాథ్ షిండే పార్టీ ఒక్క సీటు గెలవలేదు. తిరుగుబాటు చేసినటువంటి మా ఎన్సీపీ సోదరులు అజిత్ పవార్ సంబంధించినది 85 సీట్లలో 60 సీట్లు గెలిచినటువంటి మొత్తం కూటమి 74 సీట్లు గెలిచింది లాస్ట్ టైం యూపీలో. ఈసారి 30 సీట్లు దాటే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ 30 దాటదు. 80కి 30 దాటదు. నేను అదే చెప్తున్నా కదా. మేజర్ రాష్ట్రాలను ఎగిరిపోయి 18 సీట్లు వచ్చినాయి వెస్ట్ బెంగాల్లో. ఈసారి 10 దాటే పరిస్థితి లేదు. 7 వస్తారు. నార్త్ ఈస్ట్లో మొత్తం 7 రాష్ట్రాలు కలిపి 6 రాష్ట్రాలు కలిపి 22 సీట్లు ఉంటాయి. సగం రాష్ట్రాల్లో పోటీ చేయలేదు. ఎందుకు మణిపూర్లో పోటీ చేయట్లేదు? ఎందుకు పోటీకి దూరం ఉన్నారు? ఈ దేశాన్ని అద్భుతంగా నడిపిస్తున్నాం అనేటటువంటిది ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఉన్న దగ్గర పోటీకి బీజేపీ దూరం ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. ప్రజలు నామినేషన్ వేస్తే కూడా తరిమి కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి 20 రాష్ట్రాల్లో 22 సీట్ల కడ 5-6 సీట్లు గెలిచే పరిస్థితులు లేదు అలా. కాబట్టి 7 గెలుస్తుంది. మీరు చూడండి, ఒరిస్సాలో 21 సీటు. ఇప్పుడు 21 సీట్లలో వాళ్ళకు 5-6 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు బీజేపీకి 5-6 వస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది రేపు ఒరిస్సాలో. చూడండి మీరు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. బీజూ జనతా దళ్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది. అక్కడ కాంగ్రెస్ 147 సీట్లలో 80 సీట్లు కాంగ్రెస్ గెలుస్తున్నది, 2 సీట్లు సిపిఐ గెలుస్తుంది, 3 సీట్లు సిపిఎం గెలుస్తుంది, 1-2 సీట్లు ఇండిపెండెంట్ గెలవబోతున్నారు. దాదాపు 85 సీట్లతోని కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేయబోతున్నది. ఇప్పుడు భక్త చరణ్ దాస్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక్కడ ఒరిస్సా బీజూ జనతా దళను కాదని, నవీన్ పట్నాయక్ను కాదని కాంగ్రెస్ అదే చెప్పబోతున్నా. ఇది ఈ మొత్తం మనం మాట్లాడిన వాటిలో మిరాకిల్ ఇది. నేను చెప్తున్నా. అందుకనే వాస్తవాలు దేశం మీడియా మనం ముందుకు తీసుకురావట్లేదు. ఇప్పుడు తమిళనాడు ఉంది, 39 ఉన్నది. 39 సీట్లలో 30 సీట్లలో డిపాజిటే రాదు బీసీకి. గెలవడం అనే సంగతి పక్కన పెట్టు. కేరళలో 20 సీట్లు ఉన్నాయి. 20 సీట్లలో 1 సీట్లో డిపాజిట్ రాదు. ఎడికెళ్ళి గెలుస్తుంది? పుదుచ్చేరి 1 సీటు మాకే వస్తుంది. ఆ ఉన్నటువంటి నీకు ఆనే 60 సీట్లు వన్ సైడ్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ 25 సీట్లలో మాకు 1 సీటు వస్తున్నది. 1 సీటు గెలుస్తున్నాం. మా అధ్యక్షురాలు షర్మిల గారు పార్లమెంట్కి గెలుస్తున్నారు. తర్వాత మాట్లాడదాం, అక్కడికి వస్తాను. 2020 బీజేపీకి ఎన్ని వస్తాయి? బీజేపీ 6 సీట్లకు పోటీ చేసింది అలయన్స్లో. 2 గెలుస్తాయి అంటున్నారు. అవి కూడా నేను నమ్మకం ఉందనుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీకి జనసేనకి ఇచ్చినటువంటి సీట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అనేది నాకు ఉన్నటువంటి సమాచారం. మాట్లాడదాం. తర్వాత తెలంగాణలో మేము 12+ బీజేపీకి 3 వాళ్ళకి గ్యారంటీ కనబడేటి అయితే 2 సీట్లు ఉన్నాయి. 1-2 అటు ఇటు ఈ బొటాబొట్టితో వచ్చింది. అట్లకి ఒక 5-10 వేలతో 1-2 సీట్లు పెరగవచ్చు బహుశా. మనం అనుకుందాం, నేను అడిగేది ఒక కాంగ్రెస్. ఇది ఇప్పుడు కర్ణాటక ఉంది పక్కన. కర్ణాటకలో కూడా లాస్ట్ టైం వాళ్ళు 25 సీట్లు గెలిచారు 28 సీట్లలో. ఈసారి వాళ్ళకి 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. 10-12 మధ్యన వస్తాయి. 10-12 మధ్యన వస్తాయి అంతే. అంటే ఎక్కడ చూసినా బీజేపీ ఫాల్ డౌన్ ఉంది. ఇలా జరుగుతున్నాయి 39 సీట్లు. ఎక్కువ సీట్లు బీజేపీ సిట్టింగ్ సీట్లు జరుగుతున్నాయి. మోర్ దెన్ సాయంత్రం వరకు చూడండి సగం సీట్లు ఎగిరిపోతాయి. మీరు చూస్తారు కదా ఇవాళ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 14 సీట్లు జరుగుతుంది. నాకు డెఫినెట్గా ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత కూర్చుందాం, మనం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఆ రోజు మీరు నాకు ఈవినింగ్ టైం ఎగ్జాక్ట్ పోల్ రోజు కూడా కూర్చున్నాను. ఎందుకంటే ఆ రోజు చూసుకోవాలి. ఇట్లా అయిపోయిన వెంటనే మళ్ళీ సిట్టింగ్ వేద్దాం మనం. తప్పకుండా మాట్లాడదాం.
తప్పకుండా కూర్చుందాం. కూర్చొని మాట్లాడదు ఇప్పుడు ఇక్కడ. హిమాచల్ ప్రదేశ్లో 4 ఉన్నాయి, 2 మాకు 2 వాళ్ళకు. ఉమ్, ఉత్తరాఖండ్లో 6 ఉన్నాయి, ఆడ కూడా సేమ్. ఇప్పుడు జార్ఖండ్లో ఉన్నటువంటి 11 సీట్లలో వాళ్ళు 1, 2 గెలిచినట్టున్నది, మిగతా అన్ని ఎగిరిపోతున్నాయి. ఎందుకంటే ఆ ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేయడం అనేటటువంటిది చాలా మైనస్ పాయింట్ అయింది వాళ్ళకి. అక్కడ వాళ్ళకి మైనస్ అయింది. కాబట్టి ఇట్లా చూసుకుంటే బీజేపీ అన్కాన్స్టిట్యూషనల్ విధానం, అరాచకత్వం, అబద్ధాలు చెప్పడం, డైవర్ట్ చేయడం, మోసం చేయడం, నమ్మించేటటువంటి గొంతుకు వేసి పనిచేయడం, డెవలప్మెంట్ పక్కన పడేసి మతాలు కులాలు. ఇప్పుడు మోడీ గారు మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి గారు మీరు చూస్తున్నారు కదా, టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. టీవీ ఛానళ్ళకి ఇచ్చే ఇంటర్వ్యూలో ఎట్లా మాట్లాడుతున్నారు, పబ్లిక్ పోయి మాట్లాడుతున్నారు. తనకు తానే కాంట్రాడిక్ట్ చేసుకుంటే ఎట్లా? మిగతా వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. నేనేం ఏ మతానికి కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే నేను చచ్చిపోతా, రాజకీయాలకు పనికిరాను అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు, ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. పక్కనే పోయి నెక్స్ట్ డే మీటింగ్లో పోయి అసలు ముస్లిం అపీస్మెంట్ పాలిటిక్స్కు కాంగ్రెస్ చేస్తున్నదని చెప్పి మత ప్రాతిపాదిక మీద ఆడ మాట్లాడతాడు. ఎందుకు ఇట్లా భిన్నమైన అంటే స్టేట్మెంట్? ఇంత ఎందుకో అపరిచితుడు సినిమాలో ఆ హీరో కనుక బిహేవ్ చేసినట్టు ప్రధానమంత్రి గారు బిహేవ్ చేస్తారు. రీజన్ ఎందుకు అంత ఓడిపోతున్నాం అనే విషయం అర్థమైపోయింది. వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా 7 ఫేజులు పెట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతిలో లాస్ట్ టైం మార్చుదామని ప్రయత్నం చేశారు. అది లేదు. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ దురదృష్టం కొద్దీ మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్లాన్తో అంతా పెట్టించారు. ఫస్ట్ ఫేజ్లోనే కాంగ్రెస్కి లీడ్ వస్తుంది అనేటటువంటి, ఇండియా కూటమికి లీడ్ వస్తుంది అనే టాక్ వచ్చేసింది. దాంతో ఏంటంటే నేషనల్ పర్సెప్షన్ అంతా చేంజ్ అయింది. దాంతో ఏమైంది, గతంలో రాహుల్ గాంధీని ఇమేజ్ను డ్యామేజ్ చేయడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాను వాడి, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పోయిందో, వాళ్ళు రాహుల్ గాంధీ గారి మీద ఏం చెప్పినా భారతదేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏందో ఈ దేశానికి అర్థం వాళ్ళు ఎక్కువ ఏం మాట్లాడలేను. లేదు. ఎందుకంటే ఆయనను అంతకుముందు ఆయన బంద్ కమరేలో ఉన్నప్పుడు ఏం తిట్టినా ఆయన ఎట్లాంటి వాడే కావచ్చు అని జనం నమ్మే అవకాశం ఉంది. ఇప్పుడు లేదు కదా, రోడ్డు మీదకి వచ్చిండు, కోట్ల మందికి ఆయన తిండి తినే విధానం, బిహేవ్ చేసే విధానం, నడిచే విధానం, మాట్లాడే విధానం, సమస్యల మీద స్పందించే విధానం, ఇదంతా కూడా భారతదేశం కూడా ఓపెన్ ఫ్యాక్ట్గా కనబడ్డది ఇవాళ. కాబట్టి బీజేపీ రాజకుమారుడనో ఇంకోటనో తెలివి లేదన్నో చదువు రాదన్నదో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆయనను ఎన్ని రకాల బదనాలు చేయాలో అన్ని రకాల బదనాలు చేసేసారు. అవన్నీ అపోహలు మాత్రమే, వాస్తవాలు కాదని భారతదేశానికి అర్థం. ఇవన్నీ ఏంటంటే మీరు కాంగ్రెస్ కళ్ళద్దాలతో చూసినప్పుడు సహజంగా అట్లా కనబడదు, అది క్వైట్ న్యాచురల్, అట్లా కనబడుతుంది. ప్రాక్టికల్గా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత భారతదేశంలో జాతీయవాదం అనేది పెరిగింది, హిందూ జాతీయవాదం పెరిగిందని ఒక చర్చ బయట జరుగుతూ ఉన్నది. అది రూరల్ తెలంగాణకు, గ్రామీణ ప్రాంత భారతదేశానికి రీచ్ అయ్యిండు నరేంద్ర మోదీ, తిరుగులేదు అని ఒక వాదన ఉంది. ఇప్పుడు హిందూ జాతీయవాదం కాదు పెరిగింది, మోడీ జాతీయవాదం పెరిగింది. ఇప్పుడు భారతదేశంలో పల్లెల్లో జాతీయవాదం ఇంతకుముందు లేదా? తిరంగా జెండా ఎగరేయట్లేదా? స్వతంత్రోద్యమంలో వచ్చిన జాతీయవాదం కంటే ఎక్కువనా ఇది? పోనీ బీజేపీకి జాతీయవాదం బాధ్యత ఉందా? దేశ సమగ్రంగా ఉండాలనే కోరిక ఉందా? లేకుంటే దేశంలో ఎవరు రాకుండా ఆపగలిగినటువంటి దమ్ముందా? నేను అంటా ఉన్నాను, ఎందుకు చైనా మన దేశంలో 3000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్ల నుంచి మన ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటే ఈ రోజు వరకు దాని మీద మాట్లాడట్లేదు? మొన్నటి ఎన్నికల్లో వాళ్ళకి లడాక్ నుంచి ఒకటే సీట్ వచ్చింది కదా జమ్మూ కాశ్మీర్లో, ఇప్పుడు లడాక్ యూటీ కదా, ఎందుకు లద్దాఖ్ పోవట్లేదు? లద్దాఖ్ ప్రజలు అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎందుకు 6 నెలలుగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అరే లద్దాఖ్ 7 కిలోమీటర్ల పక్కన వచ్చేసిందబ్బా చైనా అవడని చెప్పి వాళ్ళు మొత్తుకుంటే ఎందుకు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు? ఎందుకు దాన్ని స్పందించే ప్రయత్నం జరగట్లేదు? నేను అందుకనే అడుగుతున్నా, 370ని తీసేసినామని. 370లో A, B 2 క్లాజులు ఉంటాయి. B క్లాజును తీసేసారు. ఆ క్లాజ్ వల్ల ఏంటంటే ఎవరన్నా భూములు కొనవచ్చు. ఎవరు కొన్నారు? బుచ్చన్న గారు 26,000 ఎకరాలు అదానికి కొన్నాడు జమ్మూ కాశ్మీర్లో, ఇంకెవడు కొనలే. అవునా? మరి నేను ఆన్ రికార్డు చెప్తున్నా, 26,000 ఎకరాలు, 26,000 ఎకరాల భూమిని అదాని కొన్నాడు. అదాని భూములు కొనడం కోసం 371Bని తీసేసిండు మోడీ. కాశ్మీర్ ప్రజల కోసం కాదు, భారతదేశ ప్రజల కోసం కాదు. ఎవరికి లాభమైంది ఇప్పుడు అంటే ఓన్లీ అదానికి లాభమైంది. నేను ఆ రికార్డు చెప్తున్నాను. కానీ ఇది మరి నేను అందుకనే నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి కాశ్మీర్లో జమ్ములో పోటీ చేయి, గెలువు, ఆ ప్రజల మనల పొందు, నువ్వు చేసింది నిజం అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను ట్రైబల్ని, నేను మళ్ళీ చెప్తున్నా, 5th షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా. మన రాష్ట్రంలో 5th షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటుంది. భద్రాచలంలో బుచ్చన భూమి కొనొచ్చా? కొనకూడదు, ఆ రాజ్యాంగ విరుద్ధం అది కదా. అవును, 170 చట్టం ఉంటుంది, 5th షెడ్యూల్ ఏరియా ఉంటుంది. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 5th షెడ్యూల్ ఏరియాలో పోయి బుచ్చన కొనొచ్చా? కొనలేము. ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఊరిలో ఉండేటటువంటి 100 సంవత్సరాలుగా బతుకుతున్నటువంటి ఎస్సీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ షెడ్యూల్డ్ ఏరియాలో భూమి కొనడానికి వీల్లేదు. ఆ రక్షణ ఉంటేనే గిరిజన భూములని అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంత టైట్ రక్షణ చట్టం ఉన్నప్పటికీ మన దగ్గర అన్యాక్రాంతం అయిపోతున్నది.
ఆ రోజు దేశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బలహీనంగా ఉన్నటువంటి ప్రజలు లేకుంటే ఆ రాజ్యాలు మర్జీ చేస్తున్నప్పుడు కొన్ని కండిషన్స్తో భారతదేశంలో విలీనమైనాయి. ఆ విలీనమైనటువంటి వాటిని ఒక్కొక్కటి తీసేసుకుంటూ సమగ్రమైనటువంటి భారతదేశంగా మనిషి మెదళ్ళను మార్చుకుంటూ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలా మోడీ ఏదో చేసిండని కాదు. భారతదేశాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ క్లాజులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు పార్లమెంట్ అప్రూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈశాన్య భారతదేశం అంతా సిక్స్త్ షెడ్యూల్ ఇచ్చినాం మనం. ఈ సిక్స్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి రైట్స్ ఇవన్నీ ఉన్నాయా? చెప్పండి. ఆరో షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు దాన్ని రెచ్చగొట్టే కదా ఇప్పుడు మైతేయి కూకి తెగల మధ్యన గొడవ చేసి లక్షల మంది చంపుకునేటటువంటి పరిస్థితి, 4,000 మంది చనిపోయే స్థితి తీసుకొచ్చి బట్టలిప్పదీసి మహిళలను రేప్ చేసేటటువంటి స్థితి ఇవాళ 2 గిరిజన తెగల మధ్యన రెచ్చగొట్టి చేయించింది కదా బీజేపీ. ఇంతకంటే దుర్మార్గమే ఉంది? ఒక్క సెకండ్ కూడా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడు మోడీ గారు. నేను చెప్తా ఉన్నాను, ఒక్క సెకండ్ కూడా. ఎందుకంటే ఆయన ఈ దేశ ప్రధానమంత్రి అయితే ఆ ప్రజలకు ఓదార్చాల్సి ఉండే, ధైర్యం ఇవ్వాల్సి ఉండే. గవర్నర్ మొత్తుకున్నది, ముఖ్యమంత్రి మొత్తుకున్నాడు, ఒక్క పూట బొక్కపోతేవి, ఈ రోజు వరకు బొక్కపోతే కొన్ని ఎన్నికల ప్రచారానికి బొక్కపోతేవి, క్యాండిడేట్ను పెట్టకపోతేవి లాస్ట్కు. ఇంతకంటే ఇంక నువ్వు గొప్ప ప్రధానమంత్రి పెట్టలవుతావు. 10 సంవత్సరాలుగా చేయింది కొత్తదేం చెప్తావు అబ్బా నువ్వు? లాస్ట్ 10 years నుంచి యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. మీరు అన్నట్టు ఇండియన్ నేషనలిజం పెరిగింది. ఇండియన్ నేషనలిజాన్ని తీసుకొచ్చింది, నేషన్ బిల్డ్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇంకా నేషనలిజం ఎక్కడిది? హిందూ జాతీయవాదం అంటే ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది? దేశ ప్రజల కోసం పనిచేస్తుందా? చాలా మంది నేను అంటున్నా హిందూ జాతీయవాదం. మళ్ళీ ఇక్కడ ప్రశ్న, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. హిందూ జాతీయవాదం అంటే ఆధిపత్య కులాల జాతీయవాదం. హిందూ జాతీయవాదం అంటే మనుధర్మ జాతీయవాదం. హిందూ జాతీయవాదం అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు బానిసలుగా బతికే జాతీయవాదం. ఎవరు బతకమంటారు? అంతే కదా ఆ హిందూ జాతీయవాదం సాధ్యమవుతుందా అనుకుందాం. మోడీ చేయగలడా? మనధర్మం మళ్ళీ రాగలదా? ఎందుకు రాదు? ఎట్లా సాధ్యమవుతుంది? చాలా సింపుల్. నేను అదే అంటున్నాను, నీకున్నటువంటి రైట్స్ కొట్టేస్తాయి. నీకు ఓటు హక్కు తీసేస్తే ఏం చేస్తావు నాకు చెప్పు? ఈ భారత రాజ్యాంగం ప్రకారమే ఓటు హక్కును తీసేసిండు అనుకో, ఏం చేస్తావు చెప్పు? ఈబీసీ రిజర్వేషన్ల పేరు మీద ఆధిపత్య వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చాడు మోడీ. ఏం చేసినావు నువ్వు? నేను అడుగుతా ఉన్నాను. ఈ దేశంలో పెరిగిన జనాభా ప్రకారం ఎస్టీల రిజర్వేషన్లు పెంచలే, ఎస్సీల రిజర్వేషన్లు పెంచలే. బీసీలకు ఇప్పుడు ఈబీసీ పేరు మీద ఇచ్చేటటువంటి రిజర్వేషన్లకు 8 లక్షల రూపాయలు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, తెలుసు కదా మీకు? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంత ఉండాలి? ఇక్కడ ఓబీసీలకు 2.5 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్, అంతకంటే మించి ఉంటే నీకు రిజర్వేషన్ వర్తించదు. ఈబీసీలకు మాత్రం వర్తిస్తుంది. వీళ్ళకైతే ఫీజులు మనమే కట్టుకోవాలి. అంటే 8 లక్షలు ఉన్న ఆడ నడుస్తుంది, ఇక్కడ 2.5 లక్షలు ఉంటే నడవదా? ఇదేం వేరియేషన్ అంటారు దీన్ని? కాబట్టి బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ ఆలోచన దృక్పథాన్ని, మోడీ విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఇది పేద ప్రజలకు వ్యతిరేకం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూర్తిగా వ్యతిరేకమైన ఆలోచన దృక్పథం. అదే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. నేను అంటున్నాను, ఒక్క మాట చెప్తా మీకు. ప్రిపరేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది, ఒకసారి చదవండి. ప్రిపరేషన్ కాన్స్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు ఏ ఆర్టికల్ ఎందుకు పెడుతున్నాం అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ప్రతి చర్చ జరిగినటువంటి వాళ్ళు ఏమేమి చర్చించారు అనేది డాక్యుమెంటెడ్ అయ్యి ఎవిడెన్స్ అయి ఉన్నది. దాన్ని అయితే నేను చేయలేదు కదా. త్రివిధ దళాలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు 3 ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ వింగ్, ఇవి త్రివిధ దళాలు మనకు. ఈ త్రివిధ దళాలు దేనికి దానికి ఇండిపెండెంట్గా ఉండి రాష్ట్రపతికి రిపోర్ట్ చేయాలనేటటువంటిది ఆ రోజు జరిగినటువంటి చర్చ. దాని ప్రకారమే త్రివిధ దళాలు ఉన్నాయి. ఎందుకు అట్లా పెట్టిండు? బాబాసాహెబ్ చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఆర్మీ తిరుగుబాట్లు జరుగుతుంటాయి. ఆర్మీ అనేటట్టు తిరుగుబాటు అనేది ప్రజాస్వామ్యాన్ని కూల్చేసి నియంతృత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే ఈ 3 విభాగాలు దేనికదే స్వతంత్రంగా ఉండి రాష్ట్రపతికి అనుసంధానమై ఉండాలి, రాష్ట్రపతి కంట్రోల్లో ఉండాలని చెప్పింది. ఆ 3టిని తీసేసి చీఫ్ ఆఫ్ ఆర్మీ పెట్టిర్రు. ఆ 3టిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒకరి కంట్రోల్లో పెట్టిర్రు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మైండ్ సెట్ ఏందో. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకొస్తున్నారు డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ని. ఈ ఒక్క పాయింట్ చెప్తున్నాను, ఇట్లాంటి 100 చేసిన వాళ్ళు కాన్స్టిట్యూషన్లో మార్పులు చేసిండ్రు ఈ 10 సంవత్సరాల కాలంలో. అందుకనే ఇప్పుడు రిజర్వేషన్ ఎత్తేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది. సాధ్యమే అనుకుంది, ఎందుకు సాధ్యం కాదు? మళ్ళీ అదే ముచ్చట 100% సాధ్యమవుతుంది. 400 సీట్లు 2/3 మెజార్టీతో 10 రాష్ట్రాలకు ప్రభుత్వాలను వాళ్ళకి మెజార్టీ లేకుండా 120 కోట్ల మంది, మొత్తం 140 కోట్ల మందిలో కనీసం 120-125 కోట్ల మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళతోనే ఉంది దేశమంతా. ఇన్ని కోట్ల మంది ప్రయోజనాలు దెబ్బతీసే రిజర్వేషన్ మోదీ తీసేయగలరా? బీజేపీ తీసేయగలరా? అమాయకుని అనుకుంటున్నాను నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. ఈ విషయంలో ఎందుకు బీసీలు అంతా అమాయకులను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది,
రాజ్యాంగం ప్రకారమే అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఇప్పటి వరకు మోడీని పక్కన పెడితే, మోడీ తను తాను క్రియేట్ చేసుకున్న బీసీ, ఎందుకు ఒక బీసీ ప్రధానమంత్రి కాలే? నేను అడుగుతున్నా. ఇక్కడ ఏ పార్టీ బీసీలకు చక్కగా టికెట్లు ఇవ్వలే అనుకున్న స్థాయిలో జనాభా ప్రకారం. ఎంతమంది బీసీలు రివోల్ట్ చేసిండ్రు? ఎంతమంది బీసీలు ఇండిపెండెంట్గా గెలిచిర్రు? కాంగ్రెస్, బీజేపీ నేను మళ్ళీ అంటున్నా, రాజకీయ పార్టీ ఏదన్నా కావచ్చు, అవును, బీసీల జనాభా ప్రకారం సీట్లు ఇవ్వకుంటే ఏ బీసీ కొట్లాడిండు, ఏ ఎస్సీ కొట్లాడిండు, ఏ ఎస్టీ కొట్లాడిండు. ఇప్పటికీ రిజర్వ్డ్ సీట్లలో కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల నాయకుల ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఇది రియాలిటీ. నేనేమంటున్నా అంటే, నీకు నాకు నచ్చకపోవచ్చు, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది రియాలిటీ. అంటే చైతన్య స్థాయి బీసీస్, నేను తప్పుపట్టట్లేదు, బీసీల రాజకీయ చైతన్య స్థాయి, ఎస్సీల రాజకీయ చైతన్య స్థాయి, ఎస్టీ ప్రజల రాజకీయ చైతన్య స్థాయి, మొత్తం వ్యవస్థను అర్థం చేసుకొని కొట్లాడగలిగినటువంటి. కాబట్టి వీళ్ళేదో రివోట్ చేస్తారు, తీసేస్తే ఆగిపోతారు, వీళ్ళు ఆగిపోతారా అంటే ఏమీ చేయలేరు. సార్ చూద్దాం, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎవరు? నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. విపి సింగ్ గారు నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ముట్టుకోలేరు, ఇట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ నేను ముట్టుకున్నాడు ఆల్రెడీ మార్చినే చెప్తున్నా. ఏం మార్చాలి? ఇంటెలిజెన్స్ మార్చడం అంటే సిబిఐ, ఐబి వేరు ఉండే, రెండింటిని ఒక దగ్గర తీసుకొచ్చాడు. ఎవరు ఆపిర్రు? మాట్లాడదు. ఎందుకంటే నేను దాని మీద మనం మాట్లాడితే చర్చ ముందుకి వేరే వెళ్ళిపోతే కన్నా, ఇప్పుడు జాతీయ స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అని మీ అంచనా? ఇండియా కూటమి 300+ వస్తాయి, 300 పైచిలకు సీట్లు వస్తాయి పక్క. ఇప్పుడు నీకు లెక్క పెడతా చూడు, రాదు. కేరళ 20, ఎవరు గెలిచినా ఇండియా కూటమే. తమిళనాడు 40, పుదుచ్చేరిని కలుపుకొని ఇండియా కూటమే. ఎన్ని అయినాయి? 60. కర్ణాటక కాంగ్రెస్ 29లో చెప్పిన కదా, సగం వస్తాయి. సగం అంటే 15 వేసుకో, 60, 15 వేసుకోవాలన్నా, 60, 75 మొత్తం సౌత్ ఇండియా మొత్తం కలిపి 130 సీట్లు. 130 సీట్లలో మొత్తం బీజేపీకి వచ్చేటివే 15 సీట్లు. 130 అంటే 120 సీట్లు అనుకో. ఇండియా కూటమి 120 అనుకో. నేను 120 అయిపోయింది. 120 ఓకే అయిపోయిందా? తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇండియా కూటమి. ఎలక్షన్ లేదన్నారుగా, బీజేపీ పాల్గొనట్లేదు, ఎలక్షన్ లేక ఎందుకు లేదు? మొత్తం ఇండియా కూటమి 100 ఇక్కడ పంజాబ్ అవి 6, ఇవి ఒక 126. పంజాబ్ 13, ఢిల్లీ 7 మాకే ఈసారి. ఓకే. హర్యానాలో సగం 6 వస్తాయి అనుకుంటున్నాం, 5 వాళ్ళకి 6 మాకు. ఓకే. రాజస్థాన్లో సగం, యూపీ 20. ఉత్తరప్రదేశ్లో 50 మాకే. ఇండియా కూటమి 50 సీట్లు, మొత్తం 80 సీట్లలో 50 సీట్లు మాకే వస్తున్నాయి. 35 సీట్లు మహారాష్ట్రలో వస్తున్నాయి. 35 సీట్లు వస్తున్నాయి. 35 సీట్లు బీహార్లో వస్తున్నాయి. 35 బీహార్. 70 నీకు 270కి తెస్తున్నావు మ్యాజిక్ స్పీకర్ ఎక్కడదన్నా దాటిపోతాం. 310 దాకా పోతుంది అని చెప్తుంటే నరేంద్ర మోదీ ఊకుంటాడా? అంతమంది మళ్ళీ ఇక్కడ గుంజడా? నేనేమంటున్నా అంటే, నరేంద్ర మోడీ తనకు తానే ఫ్రస్ట్రేట్ అవుతున్నప్పుడు, ఇప్పుడు 1కి 2 సార్లు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. ప్రజల కోరిక మేరకు రాజ్యాంగబద్ధ పాలన చేస్తే ప్రజలు ఆలోచిస్తారు. ఏ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసిండు ఆయన? నిరుద్యోగ సమస్యను పెంచిండు, బ్లాక్ మనీని తీసుకురాలి. ప్రజల దైనందిన సమస్యలో మార్పు, 1 కాదు 2 కాదు, మార్పు రావాలి కదా. 16 లక్షల కోట్ల రూపాయలు 21 మందికి ఇచ్చేసాడు. 16 లక్షల కోట్ల రూపాయలు, 1, 2 కాదు, 21 మంది 22 మందిలకు ఇచ్చేసినటువంటి పరిస్థితి. మీరు చూడండి, 6 లక్షల పరిశ్రమలు మూతపడాయి. 26 కోట్ల మందిని దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళని పైకి తెచ్చి మిడిల్ క్లాస్గా కాంగ్రెస్ పార్టీ మారిస్తే, 22 కోట్ల మందిని కొత్తగా పేదలను మార్చిండు మోడీ. కాబట్టి ఇప్పటికీ ఎన్నికల్లో నేను అంటున్నాను, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరన్నా దేశ సమస్యల్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉందా? 45 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఎకనామికల్ సిస్టమ్ వచ్చింది, నిరుద్యోగ సమస్య వచ్చింది. 10 5గురిలో ఒక నిరుద్యోగులు ఉన్నారు భారతదేశంలో. ఎందుకు ఈ పరిస్థితి? అదేమిటో కానీ ఈసారి ఎన్నికలు ఆయనే చెప్తున్నాడు, 80 కోట్ల మందికి మేము 5 కిలోలు. ఈసారి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ట్రాప్లో పడిన మాట వాస్తవం. రిజర్వేషన్లు అనే రకాల మొత్తం ట్రాప్లో పడిపోయారు. రిజర్వేషన్ అనట్లేదు. వికసిత్ భారత్, పాంచనాయి, 25 గ్యారంటీ ఇవి జనంలోకి వెళ్ళలే. ఏమి వెళ్ళినాయి? ఒకటి రాహుల్ గాంధీ చెప్పిన కులగణన ఒకటి వెళ్ళింది. రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా. భారతదేశంలో నార్త్ ఇండియా మొత్తం చూడండి,
ఏ మహిళలను కదిలించండి ఒకటి అంటారు, టకా టక్ అంటారు. ఏంది టకా టక్ అంటే? ఈయన అమౌంట్ వేస్తున్నాడుగా రాహుల్ గాంధీ. సంవత్సరానికి ₹1,00,000, నెలకు 8,500 టకా టక్. ఉమ్. అంటే సామాన్యునికి వెళ్ళిపోయింది, ప్రతి సామాన్యునికి వెళ్ళిపోయింది, ప్రతి అంటే నిరుద్యోగ ఇండియా యువతకి ఇప్పుడు టకాటక్ వెళ్ళిపోయింది. అంటుందా? ఇండియాకి టకాటక్కే. మీరు కౌంటింగ్ కూడా జరిగినప్పుడు రేపు టకాటక్కే చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాత్ర ఎట్లా ఉన్నది? అంటే ఎవరికి ఓట్లు పడేటట్లు, ఎవరికి ఓట్లు చేయగలిగింది, మరి గెలవడం ఎట్లా? కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసి కాంగ్రెస్ పార్టీని రీఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఎజెండాతో పనిచేసినాం. ఆ, అక్కడ బహుశా ఒక 6 నెలల ముందు షర్మిల గారు కనుక ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకొని ఆమెకి ఇచ్చి తిరిగి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పవర్లోకి వచ్చే పరిస్థితి వచ్చేది. ఆ, నేను మళ్ళీ చెప్తున్నా, ఆడ ప్రజలకు ప్రత్యామ్నాయం లేని ఎవరు ఇప్పుడు 2 పార్టీల కూటమి దిక్కు ఇద్దరు పోయి బీజేపీ కాడ కాళ్ళ మొక్కుడు ప్రోగ్రామే. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు టీడీపీ కానీ వాళ్ళిద్దరూ ఎంత కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసినా మమ్మల్ని కాపాడండి, దానికి ఏకైక కారణం వాళ్ళు చేసుకున్నటువంటి తప్పులు. వాళ్ళ అధికారంలో ఉన్నంగా చేసినటువంటి తప్పుల్ని, ఆ తప్పుల నుంచి కాపాడుకోవడం కోసం, ఆ తప్పుల్ని అడ్డం పెట్టుకొని వాడు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం సరెండర్ అయినటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి బలహీనత లేకుంటే ఒక వ్యక్తుల సమూహపు బలహీనత మొత్తం రాష్ట్ర ప్రజల బలహీనతగా మారినటువంటి పరిస్థితి. అందుకనే మేము చాలా షార్ట్ టర్మ్లో షర్మిల గారు కాంగ్రెస్లో తన పార్టీని మర్జ్ చేయడం, అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం, దాంతో పార్టీని రివైవ్ చేసి కొంత నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా కడపలో షర్మిల గారు గెలిచేటటువంటి అవకాశం అయితే ఉంది. దాంతో పాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓటు పర్సంటేజ్ని అయితే సాధిస్తుంది. నా క్యాలిక్యులేషన్లో మోర్ దెన్ 5% ఓటు కాంగ్రెస్కి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక ఎంపీ గెలవబోతున్నాడు. ఒక ఎంపీ గెలవబోతున్నాం, ఒక 2-3 ఎమ్మెల్యేలు అంటున్నారు, కానీ నాకు ఆ క్లారిటీ లేదు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు అనేది. ఎంపీ మాత్రం ఖచ్చితంగా అంటే వ్యక్తుల ప్రాబల్యం వలన కాంగ్రెస్ పార్టీ షర్మిల గారే డైరెక్ట్గా పోటీ చేయడం, అందులోనూ కడపలో పోటీ చేయడం, ఈ 2 పార్టీలు చేస్తున్నటువంటి తప్పుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని కావచ్చు, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి తప్పుల్ని చాలా ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేటటువంటిది. మిగతా దగ్గర మాకు యంత్రాంగం లేకపోవడం కూడా కొంత ఇబ్బంది కలిగింది. ఆ యంత్రాంగం కొంత ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కడప పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రైట్, చూద్దాం. ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒకవేళ సీట్లు తగ్గిన అనుకుంది, ఫర్ ఎగ్జాంపుల్, ప్రభావం ఎట్లా ఉండొచ్చు ముఖ్యమంత్రి నాయకత్వం పైన? ఏముంటుంది దాని ప్రభావం? ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు కేంద్రంలో ప్రధానమంత్రిని ఎన్నుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం మీద దాని ప్రభావం ఏముంటుందని నేను అనుకోను. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ పూర్తి స్థాయి మెజార్టీతోనే 5 సంవత్సరాల కోసం ప్రజలు మాకు ఓటేసారు. ఆ 5 సంవత్సరాలకు మేము ఏం చేస్తామనే వాగ్దానం ఆల్రెడీ చేసినాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పనిలో ఎన్నికలు అయిపోయినాయి. క్యాబినెట్ సమావేశం పెట్టుకొని పని స్పీడప్ చేద్దామంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వకుండా మన క్యాబినెట్ పోస్ట్పోన్ అయినటువంటి విషయం మీకు తెలుసు. ఇవాళ జరుగుతుంది, ఇవాళ 3 గంటలకు సమావేశం అయినా కూడా రిస్ట్రిక్టెడ్ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మనం ఆగాల్సి వస్తుంది ఆ కోడ్ ఎగ్జిస్టెన్స్లో ఉండడం వల్ల. కాబట్టి దాని ఎఫెక్ట్ ఏముంటుందని నేను అనుకోను పెద్దగా. చూద్దాం మరి ఎలక్షన్ ఫలితాలు రాని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జాతీయ రాజకీయాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎందువలన ఎవరు అధికారంలోకి రావచ్చు జాతీయ స్థాయిలో, ఎందువలన ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎక్కువ రావచ్చు, కొందరికి తక్కువ రావచ్చు, ఇత్యాది అంశాలన్నిటిపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.